తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది అని చెప్పి మనందరికైతే తెలుసు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కట్ ఆఫ్‌ల గురించి మాట్లాడుకుందాం. సో, అసలు కట్ ఆఫ్ అంటే ఏంది? సో, కట్ ఆఫ్ అనేది ఎట్లా హెల్ప్ అయితది? మనం ఈ కట్ ఆఫ్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి. సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కాగా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అయితది అన్నట్టు. సో, మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి ప్రీవియస్‌గానే వీడియో చేసుకున్నాం. అండ్ హెల్ప్ లైన్ సెంటర్‌ల గురించి వీడియో చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్పి వీడియో చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా ఫర్దర్‌గా సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి ప్రతీదైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం మనం. ఓకేనా? సో, మీరు కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు ఏ అప్డేట్‌లున్నా గూడా మన ఛానల్ లోపల నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా, చెప్తా ఉంటా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మనకి యాప్ గూడా ఉంటది. అనల్జెసిక్ ట్యూటర్ అని జెప్పి. అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. చాలా తక్కువ అమౌంట్ ఉంటది సబ్స్క్రిప్షన్‌కి. సో, మన ఛానల్‌ని సపోర్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు గూడా నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే, అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకైతే చాలా హెల్ప్ అయితది. సో, ఇఫ్ ఏదైనా డౌట్‌లున్నా గూడా నేను లైవ్‌లో పెడతా ఉంటా. సో, లైవ్‌లల్లా మీరైతే నన్ను నా డౌట్ అడగొచ్చు. సో, ఆ డౌట్‌ని నేను తెలుసుకొనైనా చెప్పడానికి రెడీ ఉన్నా అన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద కౌన్సెలింగ్ రిలేటెడ్ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తా. ఈ స్లాట్ బుకింగ్ లోపల ఏమన్నా డౌట్స్ ఉన్నా, హెల్ప్ లైన్ సెంటర్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, వెబ్ ఆప్షన్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, టెక్నికల్ సైడ్ లోపల మోస్ట్ ఆఫ్ ద డౌట్స్‌ని నేను క్లారిఫై చేస్తా. ఇఫ్ మీకేదన్నా లైక్ కోర్స్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, స్కాలర్‌షిప్ రిలేటెడ్, ఫీ రియంబర్స్‌మెంట్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించి మాత్రం నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు జెప్తా. ఓకేనా. సో, ఇది ఏందంటే ట్రూగా నేనేదున్నదో అది జెప్తున్నా. సో, ఎట్లాంటి లైక్ ఫేక్ జేయడము, ఎట్లాంటి దాచిపెట్టడం లాంటివి ఏం లేదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మీకు అనుకున్న కాలేజ్ లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి? అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి కూడా చాలా థింగ్స్ చెప్తా నేను. ఓకేనా. హోప్ ఇట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా అనల్జెసిక్ ట్యూటర్ యాప్. ఓకేనా. సో, సేమ్ మన ఛానల్ నేమే ఉంటది. ప్లే స్టోర్‌లో ఉంటది యాప్. సేమ్ మన ఛానల్ డీపీఏ ఉంటదన్నట్టు. ప్రొఫైల్ ఫోటో. అది డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అటెండ్ గారి. మనకు లైవ్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాం కదా అంటే 30 రోజు పెట్టుకుంటాం. 30 జులై 2026 రోజు 9 గంటలకు పెట్టుకుంటాం బ్రో లైవ్. ఓకేనా. సో, ఆ లైవ్‌కి అటెండ్ అయిపోర్రి మనోళ్ళందరూ గూడా. సో, నేను గ్రూప్‌లో మనకో గ్రూప్ గూడా ఉంటదన్నట్టు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళకి ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో గూడా నేను అప్డేట్ చేస్తా. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు ద కట్ ఆఫ్. సో, కట్ ఆఫ్ అనేది ఫైనల్ కాదు బ్రో. సో, చాలామంది ఏమనుకుంటారు కదా అంటే కట్ ఆఫ్ అనేది ఫైనల్ అనుకుంటారన్నట్టు. సో, కట్ ఆఫ్ అనేది ఫైనల్ కాదు. సో, కట్ ఆఫ్ అనేది కొన్ని సార్లు పని చేయకపోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో, నాట్ ఆల్ ద టైమ్. కట్ ఆఫ్ అనేది పని చేయకపోవచ్చు. సో, ఎవ్రీ ఇయర్ సో, పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది వేరే ఉంటది. అండ్ మనకేందంటే కాంపిటీషన్ అనేది వేరే ఉంటదన్నట్టు. సో, కాబట్టి ఏందంటే కట్ ఆఫ్ అనేది పని చేయకపోవచ్చు. సో, కట్ ఆఫ్ ఎందుకు మరి? ఈ లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్ అంటాము. లాస్ట్ ర్యాంక్స్ అంటాం. ఎందుకు ఇది అనంటే సో, ఒక ఎస్టిమేషన్ పర్పస్. ఓకేనా. సో, 2026 లోపల మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది కావచ్చు అని జెప్పి మనకొక ఎస్టిమేషన్ పర్పసు ఈ 2025కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. మరి 26 లేదా బ్రో అంటే, సో, 26 ఉండది. 26 ఎప్పుడుంటది అంటే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్‌ల తర్వాత 26 కట్ ఆఫ్ వస్తది. ఓకేనా. 25 కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఈ కట్ ఆఫ్‌ని మనం ఎట్లా చెక్ జేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా నేను. ఓకేనా. సో, స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయుర్రి. సో, ఇదేందంటే లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్. ఇది ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్ బ్రో. ఓకేనా. ఇది ఫేజ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్. అండ్ ఇదేదైతే ఉందో ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్. వి ఆల్ నో దట్ మనకి కౌన్సెలింగ్ అనేది 2 ఫేజ్‌లలో అయితదని జెప్పి. సో, మనకు ఫేజ్ 1 ఉంటదని జెప్పి తెలుసు. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 2 ఉంటదని జెప్పి తెలుసు. ఓకేనా. సో, మనకు ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ఇది. 2025కి సంబంధించిన ఫేజ్ 1 కౌన్సెలింగ్ తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకు ఏ కోర్స్ లోపల ఓకేనా. సో, ఏ బ్రాంచ్ లోపల ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా.
సో, ఇప్పుడు 25ది ఉన్నది. 25ది ఫస్ట్ ఫేజ్ ఉన్నది. ఫైనల్ ఫేజ్ ఉన్నది. ఓకేనా. ఫేజ్ 1కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ఉన్నది. ఫైనల్ ఫేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ఉన్నదన్నట్టు. సో, ఇక్కడ కట్ ఆఫ్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ మనకి కట్ ఆఫ్ లోపల ఇన్‌స్టిట్యూట్ కోడ్. ఓకేనా. ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన కోడ్. వెబ్ ఆప్షన్స్ లోపల కోడ్సే పెట్టడం ఉంటదన్నట్టు. ఓకేనా. ఇన్‌స్టిట్యూట్ కోడ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్, ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి ఆ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడున్నదని చెప్పి ప్లేస్. ఓకేనా. కాలేజ్ పేరు, కాలేజ్ ఏరియా. ఓకేనా. కాలేజ్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోడ్. కాలేజ్ అనేది కో ఎడ్యుకేషనా? లేకపోతే గర్ల్సా? లేకపోతే బాయ్సా? అనే ఇన్ఫర్మేషను. కాలేజ్ ప్రైవేటా? ప్రైవేట్ సెల్ఫ్ ఫినాన్సా? యూనివర్సిటీనా? యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్సా? అనే ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. దాని తర్వాత బ్రాంచ్ కోడ్ అనేది ఉంటది. బ్రాంచ్ నేమ్. ఓకేనా. సో, ఎంబీఏనా? ఎంసీఏ అని చెప్పి మనకు బ్రాంచ్ నేమ్ ఉంటది. బ్రాంచ్ కోడ్ ఉంటది. దాంతో పాటు కేటగిరీ వైస్. దీనిలో ఏందంటే బాయ్స్‌కి సెపరేట్ ఉంటది. గర్ల్స్‌కి సెపరేట్ ఉంటదన్నట్టు. ఓసీ బాయ్స్ అని చెప్పి, ఓసీ గర్ల్స్ అని చెప్పి, బీసీఏ బాయ్స్ అని చెప్పి, బీసీఏ గర్ల్స్ అని చెప్పి, బీసీబీ బాయ్స్ అని చెప్పి, బీసీబీ గర్ల్స్ అని చెప్పి కేటగిరీ వైస్ బాయ్స్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. అండ్ గర్ల్స్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనేది మనకు ఇక్కడ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అట్లా ప్రతి కేటగిరీ అయితే ఉంటది. అండ్ మనకిక్కడ కొత్తగా చేంజెస్ అయింది ఏంది కదా అంటే ఎస్సీ లోపల ఎస్సీ 1 అని చెప్పి ఉంటది. ఎస్సీ 2 అని చెప్పి ఉంటది. ఎస్సీ 3 అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఎస్సీ 1 లోపల బాయ్, ఎస్సీ 1 లోపల గర్ల్స్. ఎస్సీ 2 లోపల బాయ్స్, ఎస్సీ 2 లోపల గర్ల్స్ అట్లయితే ఉంటదన్నట్టు మనకి. దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఉన్న జనరల్ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిర్రు. ఈడబ్ల్యూఎస్ లోపల మనకు గర్ల్స్‌కి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకు అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇందులోపల మనకేందంటే లాస్ట్ ఇయర్ ఫీజ్ కూడా మెన్షన్ చేసిర్రు. బట్ ఈ ఇయర్ ఫీ అయితే ఏం మెన్షన్ చేయలే. ఏ కాలేజ్‌కి అఫిలియేట్ ఉన్నారు అని చెప్పి లైక్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ ఉన్నది ఆ కాలేజ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఇది కట్ ఆఫ్ బ్రో. సో, ఇది ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్ పీడిఎఫ్‌లు. సో, ఈ పీడిఎఫ్‌లు ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను కదా అంటే మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటదా? యాప్ లోపల మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీరు ఫ్రీగా అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ఈ కట్ ఆఫ్‌లు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ కట్ ఆఫ్‌లని మీరు ఎట్లా చూసుకోవాలి కదా అంటే సింపుల్‌గా మీకు ఒకవేళ ఎంత ర్యాంక్ ఉన్నది అనేది చూసుకోవాలి. ఓకేనా. సపోజ్ మీది బీసీఏనో, బీనో అయిందనుకో. బీసీఏ బాయ్ అయినావు నువ్వు. బీసీఏ బాయ్ నీకు ఎంత ర్యాంకు? 30,000 ర్యాంక్ ఉందనుకో. బీసీఏ బాయ్ 30,000 ర్యాంకు నువ్వు ఎంబీఏ లోపల సీట్ కావాలనుకున్నావు. ఓకేనా. డిపెండింగ్ అపాన్ కోర్స్. మీరు ఏ కోర్స్‌కి ఎలిజిబుల్ అయితారో ఆ కోర్స్‌లో మీరు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుందాం అనుకున్నారనుకో. బీసీఏ బాయ్‌కి 30,000 ర్యాంక్ ఉంది. ఎంబీఏలో సీట్ వస్తదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీ దగ్గర కాలేజ్ లిస్ట్ ఉంది. నాకు పలానా కాలేజే కావాలనుకుంటే ఆ పలానా కాలేజే చెక్ చేసుకోర్రి. లేదు సీట్ వస్తదా రాదా తెలుసుకుందాం అనుకుంటే ఆ సీట్ వస్తదా రాదా అనేది చెక్ చేసుకోర్రి. ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఇది కట్ ఆఫ్ లిస్ట్. కట్ ఆఫ్ లిస్ట్ లోపల మీరేంది కదా అంటే బీసీఏ బాయ్, బీసీఏ బాయ్ ఎంబీఏలో సీట్ వస్తదా? అంతే కదా. ఎంబీఏలో సీట్ వస్తదా? బీసీఏ బాయ్ అంటే ఎంత ర్యాంక్ ఉన్నది? 30,000 ర్యాంక్ ఉన్నది. 30,000 ర్యాంక్ ఉన్నది. ఎంబీఏలో సీట్ వస్తదా? బీసీఏ బాయ్ అంటే ఇది ఎంబీఏ. ఓకేనా. ఇది కూడా ఎంబీఏనే. బీసీఏ సీట్ వస్తదా? 30,000 ర్యాంక్ ఉంది అంటే 40,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చింది. ఓకేనా. 50,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చిందన్నట్టు. కాబట్టి 30,000 ర్యాంక్ ఉన్నోళ్ళకు సీట్ వస్తదా అంటే వస్తది. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది అనంటే మనకు మహబూబ్ నగర్ లోపల ఉన్న ఆదర్శ్ పీజీ కాలేజ్ లోపల అక్షర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజీఎంటీ స్టడీస్ ఇబ్రహీంపట్నం లోపల. ఓకేనా. సో, ఈ కాలేజ్ అనేది రంగారెడ్డి, మహబూబ్ నగర్ లోపల ఉన్నది. ఓకేనా. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోపల ఉన్నాయి. కో ఎడ్యుకేషన్ ఇవి. ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా. సో, ఎంబీఏ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇంకా మీరు చూసుకుంటే నాకు స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక కాలేజ్‌లో కావాలనుకుంటున్నానంటే మనం ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ మనకేందంటే ఇన్‌స్టిట్యూట్ నేమ్స్ ఇచ్చిర్రు, కోడ్స్ ఇచ్చిర్రు. సో, ఆల్ఫాబెటికల్ వైస్ ఉంటదన్నట్టు. సో, మనం ఏందంటే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాలమ్స్ లెక్క పెట్టుకోవాలి. ఏంటిది? థర్డ్ కాలమ్ బీసీఏ బాయ్. మీ కేటగిరీ ఏ కాలమ్ అనేది చూసుకోవాలి మీరు. ఓకేనా. సో, థర్డ్ కాలమ్ ఉన్నది బీసీఏ బాయ్. నేను ఏదైనా ఒక కాలేజ్ చూస్తాను. నేను ఒక పర్టిక్యులర్ ఒక కాలేజ్ చూద్దాం మనం. ఓకేనా. సో, ఏ కాలేజ్ చూద్దాము అనంటే ఉస్మానియా ఉన్నదా చూద్దాము. ఓకేనా. సో, ఇక్కడ కేయూ చూద్దాం పట్టుర్రి. ఇక్కడ మీరు కేయూ చూసుకుంటే కేయూ లోపల మనకి కేయూ కాలేజ్ ఆఫ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి ఒకటున్నది. కేయూ కాలేజ్ ఆఫ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫినాన్స్ ఒకటున్నదన్నట్టు. సో, ఈ యూనివర్సిటీ ఒకటుంటది. యూనివర్సిటీ లోపల సెల్ఫ్ ఫినాన్స్ ఒకటుంటదన్నట్టు. సో, మీరు ఇందులోపల ఏందంటే యూనివర్సిటీ కావాలనుకుంటే యూనివర్సిటీ లోపల చెక్ చేసుకోవచ్చు.
లేదు అంటే సెల్ఫ్ ఫినాన్స్ కావాలనుకుంటే సెల్ఫ్ ఫినాన్స్ లోపల చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, థర్డ్ ఆప్షన్ లోపల ఏంది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 4000 ర్యాంక్ ఉన్నది. ఓకేనా. యూనివర్సిటీ లోపల మీకు ఎంసీఏలో సీట్ రావాలంటే 4000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 4400 ఉన్నది. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ లోపల 29,000 ఉన్నదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఈ ఎంబీఏ కావాలనుకున్నామనుకో, ఎంబీఏకి సంబంధించి యూనివర్సిటీ లోపల మనకు 4,955 అంటే 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు బీసీఏ బాయ్‌కి. ఓకేనా. సో, సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుందాం మనం ఇక్కడ. అదే కాలేజ్ లోపల సెల్ఫ్ ఫినాన్స్ మనం చూసుకుంటే 11,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. సో, ఇట్లా మీరేంది కదంటే ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజే చెక్ చేసుకోవచ్చు. మీకు సీట్ వస్తదా అని చెప్పి ఏ కాలేజ్ కావాలనుకున్నా మీరు చెక్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ కాలేజ్ కావాలన్నా చెక్ చేసుకోవచ్చు మీరు. లేదు అనంటే పర్టిక్యులర్ కోర్స్ మీరు ఎంబీఏ లోపల మీ ర్యాంక్‌కి సీట్ వస్తదా రాదా అని చెక్ చేసుకోవచ్చు. ఎంసీఏ లోపల ఎలిజిబిలిటీ ఉంటే ఎంసీఏ లోపల సీట్ వస్తదా రాదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో, మనం అనుకున్న కాలేజ్ లోపల, మనం అనుకున్న బ్రాంచ్ లోపల మనకు సీట్ వస్తదా రాదా అకార్డింగ్ టు అవర్ కేటగిరీ 2025 ప్రకారం చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సింపుల్‌గా మీరేం లేదు. ఈ పీడీఎఫ్ ఓపెన్ చేసుకోరి. ఫేజ్ 1 అప్పుడేమో ఫస్ట్ ఫేజ్ పీడీఎఫ్ ఓపెన్ చేసుకోరి. ఓపెన్ చేసి మీ కేటగిరీని చూసుకోరి. ఓకేనా. మీ కేటగిరీ లోపల లాస్ట్ ఇయర్ 2025 లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. మనం అనుకునే కాలేజ్ లోపల మనకు సీట్ వస్తదా? ఓకేనా. సో, మనం అనుకునే కాలేజ్ లోపల మనకు సీట్ వస్తదా? మనం అనుకునే బ్రాంచ్ లోపల మనకు సీట్ వస్తదా అని చెప్పి చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో, టెన్షన్ ఏం లేదు. నిమ్మలంగా చెక్ చేసుకోరి. దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో, ఇది ఇట్లా మనం కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. 25 కట్ ఆఫ్, 26 కట్ ఆఫ్ అనేది ఉండది. ఓకేనా. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్ ఉంటదని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. ఫేజ్ 1 నుండి ఓకేనా. స్పాట్ అడ్మిషన్స్ వరకు. సో, కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూనే ఉంటా. రెగ్యులర్‌గా లైవ్స్ అనేది పెడుతూనే ఉంటా. ఆ లైవ్‌ల లోపల మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. సో, మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్ మోస్ట్‌లీ ఏందంటే కౌన్సెలింగ్ రిలేటెడ్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లారిఫై చేస్తా నేను. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అని చెప్పి గాని, వెబ్ ఆప్షన్ లోపల ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి గాని, చాలా థింగ్స్ ఉంటాయి బ్రో. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్ దగ్గర నుండి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వరకు. తర్వాత ఆఫ్‌లైన్ లోపల కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా నేను చెప్తా మీకు. ఓకేనా. సో, కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకి అటెండ్ గారి. ఆ లైవ్ అనేది మనకెప్పుడుంది కదా అంటే 30 జులై రోజు ఉంది బ్రో. ఎందుకంటే మనకు 31 రోజు స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయితది కదా! 30 జులై రోజు మనం 9కైతే నైట్ ఓకేనా. నైట్ 9 పీఎంకైతే లైవ్ అయితే పెట్టుకుంటాం. ఆ లైవ్ లోపల స్లాట్ బుకింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా. ఓకేనా. సో, డూ ఫాలో అస్ అండ్ డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయిరి. అండ్ ఏవైతే ఈ పీడీఎఫ్‌లు ఉన్నాయో మన యాప్ లోపల ఫ్రీగా ఉంటాయన్నట్టు. ఓకేనా. ఫ్రీగా నేను పెడతా మన యాప్ లోపల. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అనాలిసిస్ ట్యూటర్ యాప్. ఈ పీడీఎఫ్‌లని అయితే చెక్ చేసి చేయిరి. బేస్డ్ ఆన్ థీస్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసేయిరి. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.